హలో గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీకు కూరగాయల్లోకెల్లా మహారాజు అయిన కూరగాయతో మంచి కూర చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ కూర గురించి చెప్పాను. ఎస్ కరెక్ట్, మీరు అనుకున్నది వంకాయలు. 350 గ్రామ్స్ వంకాయలు, 3 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, మెంతులు, ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ కారపొడి, చిన్న టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 1 ఉల్లిగడ్డ. ఈ వంకాయలు మా చెట్టు కాసినాయండి. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దీంతో ఆయిల్ కాగింది. 1 స్పూన్ ఆవాలు, ఆవాలు వేగుతున్నాయి, కంపల్సరీ చిటపట్లు ఆడాలి అవి. 1 స్పూన్ జీలకర్ర, వేగాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్, కరివేపాకు ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడే చెంపుకొచ్చేస్తుంది, ఫ్రెష్గా ఉంది స్మెల్. 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇట్లా కట్ చేసి పెట్టి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వేయాలి ఇందులో. కడాయిలో వంకాయ ముక్కలు వేసేసినండి, అన్నీ కలిపేసినాను నీట్గా. కొంచెం 1 నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం. అది మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనము ఇందాక తీసుకున్న పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ మిక్సీలో వేసి పౌడర్ తీసుకుందాం. పలుకు ఉండేటి పౌడర్. ఒకసారి మూత తీసి చూద్దాము మగ్గిందేమో. కొంచెం మగ్గినట్టుందండి. మగ్గింది. లేత వంకాయలు కాబట్టి తొందరగానే మగ్గుతాయి. దీంట్లో ఇప్పుడు కారం, రుచికి సరిపడా సాల్ట్. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, ఎంత తక్కువ వేసుకుంటే అంత హెల్త్ మంచిగా ఉంటుంది. కలిపేద్దాం. ఒకసారి చూద్దామండి. ఎంత బాగుందో చూడండి, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది. దీంట్లో కొంచెం పుదీనా వేద్దాం. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అసలు మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, చిన్న స్పూన్తో వేసినా ఎంత బాగుంది చూడండి. ఇది ఉడకగానే మనం చేసుకొచ్చుకున్న పౌడర్ వేసేయాలి. 1 మినిట్ మూత పెట్టేస్తాం. చూద్దామండి ఒకసారి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇచ్చుకోపోతుంది వండుతుంటేనే. దీంట్లో ఇప్పుడు మనం చేసుకొచ్చిన పౌడర్, మిక్సీ పట్టుకొచ్చిన పౌడర్ ముక్క చెక్కలానే పట్టాలి, మరి మెత్త పట్టకూడదు. ఇది ఇందులో వేసేయాలి. ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి, చాలా కొంచెం. దాంతోపాటు కొత్తిమీర. అంతే. చూడండి 3 నిమిషాల్లో అయిపోయిందండి కూర. ఎంత టైం పట్టదు అసలు, తొందరగా కూర అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నా. కూర అయిపోయింది. ఇదే టైంలో మనము ఈ కిచెన్ ప్లాట్ఫాము, స్టవ్ ఇదంతా ఇట్లా తుడుచుకున్నాం అనుకో, నీట్గా ఉంటుంది అసలు. ఇంకా మళ్ళీ డబల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, డబల్ పని అవసరం ఉండదు. చూడండి మా ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో. ఎప్పుడు ఇట్లా ఉంచుకోవాలి నీట్గా ఇల్లు. పని అయిపోగానే కథం. దీనికోసం మళ్ళీ సపరేట్గా పని అంటూ సపరేట్గా పెట్టుకోకూడదు. అటు వంట చేసుకుంటూ ఈ పని క్లీన్ అయిపోయింది.
నీటు. షింకులో కూడా ఒక గిన్నె లేదు. ఇవన్నీ షింక్ కూడా నీట్ చేసేస్తే అయిపోతుంది, క్లీన్ చేస్తే. ఎప్పటిదప్పుడు నీట్గా ఉంచుకోండి. వంట అయిపోయిందండి, రండి ముంచేద్దాం. ప్లేట్ పెట్టుకున్నాను. కొత్తగా పెట్టిన ఆవకాయ, మామిడికాయ పచ్చడి, కరివేపాకు, కారప్పొడి, దీంట్లో కొంచెం నెయ్యి, మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. ఇది గడ్డగా ఉంది కాబట్టి తర్వాత అన్నం పెడుతున్నాను. ఫస్ట్ ప్లేట్లో అన్నం పెట్టుకోకూడదు. తర్వాత మనం ఇప్పుడే చేసుకున్న వంకాయ కూర, స్పెషల్ పౌడర్తో చేసిన కూర. ఇది పెరుగు. ఇంకేం కావాలండి మానవ జన్మకి? ఇంత మంచి ఫుడ్డు, ఇంత హెల్దీ ఫుడ్డు. భోంచేసే ముందు అన్నపూర్ణ మాతకి దండం పెట్టుకోవాలండి, మనకి ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీ పిదా దేవో మహేశ్వర బాంధవ శివ భక్త చ స్వదేశీ భువనప్రేమ్ అనేసి కొంచెం అన్నం తీసుకొని ముందు చట్నీ, పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఇంట్లో పెట్టిన మామిడికాయ పచ్చడి. ఎంత కలర్ఫుల్, ఎంత బాగుంది చూడండి. ఇది ఒక్క ముద్ద తినండి. అబ్బో చాలా టేస్ట్గా ఉందండి. కరివేపాకు, కారప్పొడి, ఇది ఒక ముద్ద కంపల్సరీ తినండి. కరివేపాకు, మునగాకు, వాటర్ మిలన్ సీడ్స్తో చేసిన చట్నీ మన ఛానల్లో ఉంటుంది. చూడకపోతే చూడండి, చేసుకోండి మీరు కూడా. చాలా హెల్దీ ఇది. పిల్లలకు కంపల్సరీ రోజు ఒక ముద్దన పెట్టండి. తర్వాత మనం ఇప్పుడు వండుకున్న వేడివేడి వంకాయ కూర. చూడండి ఎంత బాగుంది. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.